ఈ రోజుల్లో కొంతమంది నొప్పులని వస్తున్నారు. ఆ నొప్పులు ఎక్కువగా రావడానికి కారణం దేనివల్ల అన్నది మనం చెకింగ్ చేసినప్పుడు లోపల మనకి ఏదైతే స్వెల్లింగ్ రావడం అంటే మజిల్స్ వీక్ అవ్వడం వల్ల, లేదంటే కార్టిలేజ్ అంటే గుజ్జు అరగడం వల్ల, లేదంటే మూడోది మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా అవ్వకపోవడం వల్ల, ఇలా 3, 4 కారణాల వల్ల మనకి పెయిన్స్ అన్నది స్టార్ట్ అవుతాయి. ఆ పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం హాస్పిటల్కి వెళ్ళి మనకి నొప్పులు వస్తున్నాయని చెప్తాం. అప్పుడు ఏం చేస్తారంటే కొన్ని పెయిన్ కిల్లర్లు ఇచ్చి ఒక 1 వీక్ 10 డేస్ వాడండి. తర్వాత రెగ్యులర్లో కొన్ని ఎక్సర్సైజులు చేయమని, లేదంటే ఫుడ్లో కొన్ని చేంజెస్ మార్చమని చెప్తారు. దాని ద్వారా ఫస్ట్ స్టేజ్లో తగ్గిపోద్ది. అలా కాకుండా సెకండ్ స్టేజ్ అంటే ఇంకా కొంచెం ఎక్కువైపోయి ఇంకా టాబ్లెట్ వేస్తే కానీ తగ్గట్లేదు అన్న వాళ్ళకి రెండో స్టేజ్లో ఎక్కువ హాస్పిటల్కి వెళ్ళడం. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారంటే సేమ్ ఇదే ప్రొసీజర్ని కంటిన్యూషన్ మందుల్ని ఒక 3 నెలలు 6 నెలలు వాడుకోమని చెప్తారు. ఇది సెకండ్ స్టేజ్లో ఉంటుంది. మూడోది వచ్చేసరికి కంప్లీట్గా ఇంకా లోపల బోన్ కూడా దగ్గరగా వచ్చేసి లోపల కార్టిలేజ్ మొత్తం గుజ్జంతా అరిగిపోయి ఇంకా లెగిసినా కూర్చున్నా ఏది చేసినా నొప్పి రావడం అన్నది మూడో స్టేజ్లో ఉంటుంది. వీళ్ళని మట్టికి ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా టాబ్లెట్లు ఇచ్చినా పనికిరాదని వాళ్ళు ఏం చెప్తారంటే ఆపరేషన్కే సజెషన్ చేస్తారు. ఈ టైంలో కూడా మనం నార్మల్గా తీసుకురావడానికి కొన్ని పిఆర్పి ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇంజక్షన్లు చేసుకోవడం కానీ ఇలాంటివి చెప్తారు. అది కొంతవరకు చేయించుకున్న వాళ్ళు బెటర్గా ఉంటుంది అప్పటికప్పుడు రిలీఫ్. కానీ పర్మనెంట్గా తగ్గడం అనేది ఉండదు. కానీ మ్యాక్సిమం ఏంటంటే ఏది చేసినా కానీ మీకు ఆ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టేజ్లోనే దాన్ని ఐడెంటిఫై చేసి పూర్తిగా తగ్గడానికి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నది మీకు డయాగ్నోజ్ చేసిన తర్వాత వెంటనే 3 మంత్స్లో పూర్తిగా తగ్గడానికి దానికి ఏం కావాలో ఇవ్వడమే ఈ న్యాచురోపతిలో మేము ఆల్రెడీ చాలామందికి నొప్పులు తగ్గడానికి నేను చేస్తున్నాను. అలా చాలామంది వచ్చి పూర్తిగా నొప్పులు తగ్గించుకోవడానికి 3 మంత్స్ వాడిన వాళ్ళు మళ్ళీ రిపీట్ అవ్వకుండా యాజ్ టీజ్గా నార్మల్లోనే మళ్ళీ వాళ్ళు వయసుతో సంబంధం లేకుండా పని చేసుకోగలుగుతున్నారు. ఇలా చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ వీడియో ద్వారా ఇంకా క్లియర్గా తెలియడానికి నేను చెప్తున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి రాజేష్ హెల్త్ కేర్కి విజిట్ చేస్తే ఇంకా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.